ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీన తాడేపల్లి మండలం పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేయనున్నారు. రేషన్ సరుకుల అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా బ్రిడ్జ్ టౌన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 111వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఉత్తర ఒడిశా తీరం సమీపంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడేపల్లి మండలం పెనుమాకలో జూలై 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేయనున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా పెనుమాకలోని లబ్ధిదారుల జాబితాను అధికారులు సేకరించి పరిశీలిస్తున్నారు. కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను 1000 రూపాయలకు పెంచి 4000 రూపాయలను లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేయనుంది. పెంచిన పింఛన్ను ఏప్రిల్ నుంచే అమలు చేస్తూ 3 నెలల బకాయిలను కలిపి జూలై 1వ తేదీన 7000 రూపాయలను అందించనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ సరుకుల అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖపై కాకినాడలో 2వ రోజు నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళుతున్నాయని, ఈ అవకతవకలపై సీఐడీ విచారణ కోరతామని తెలిపారు. టోల్గేట్ వద్ద సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతామన్నారు. కాకినాడలో తొలి రోజు తనిఖీల్లో 6 గోదాముల్లో 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కాకినాడలో ఒక వ్యవస్థీకృత మాఫియా ఏర్పడిందని, దీనిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. చట్టసభ గౌరవాన్ని కాపాడేందుకు స్పీకర్గా తన వంతు బాధ్యతను నెరవేరుస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. సభాపతిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఈరోజు ఆయన విశాఖపట్నం వచ్చారు. ఆయనకు విమానాశ్రయంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ రవిశంకర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి సహా పలువురు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబంధనలకు అనుగుణంగా నెరవేర్చి శాసనసభాపతి పదవికి ఉన్న హుందాతనాన్ని పెంచుతానని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ 4 జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల అవార్డులను కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 4 ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు ఈ జాతీయ స్థాయి పురస్కారాల కోసం ఎంపికయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ఈ అవార్డుల్ని అందుకోవడం పట్ల ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారుల్ని ఈరోజు అభినందించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు ప్రజల్లో గుర్తింపు లభించేలా అంకితభావంతో పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న సమస్యలను ప్రణాళిక ప్రకారం పరిష్కరిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పర్యటించిన ఆయన ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని సమస్యలపై జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏసీలు, ఎలివేటర్లు పనిచేయకపోవడం, రోగులు వైద్య పరీక్షలకు బయటకు వెళ్లాల్సి రావడం వంటి పలు అంశాలపై చర్చించామని, వీటిపై రూట్ మ్యాప్ తయారు చేశామని తెలిపారు. నూతన భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి సమస్యలతో పాటు అన్నింటినీ ప్రణాళిక ప్రకారం పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి వివరిస్తూ
గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవడం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయడం కానీ, శానిటరీ ఇష్యూస్, పేషెంట్ కు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవడం, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకుని వీటిని 1 by 1 ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ ఒక 1-2 months యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని జూలై 1వ తేదీ నుంచి 90% పైగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు విజయవాడలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీన 65,18,496 మందికి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీకి 4,399.89 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు తెలిపారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 111వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లు, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ ద్వారా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం కానుంది. మన్ కీ బాత్ హిందీ ప్రసంగం ప్రసారమైన వెంటనే అన్ని ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో దీని అనువాదం ప్రసారం అవుతుంది. ఉత్తర ఒడిశా తీర సమీపంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలతో పాటు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న అల్పపీడనం ప్రాంతము ఇప్పుడు ఉత్తర ఒడిశా, గంగా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదిగా ఉంది. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ మరియు యానం ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న డి. శ్రీనివాస్ మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని పేర్కొన్నారు. హుందా రాజకీయాలతో తాను నమ్మిన సిద్ధాంతం కోసం శ్రీనివాస్ పనిచేశారని అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ జూలై 1 నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ఈ రోజు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జూలై 1 నుంచి 3వ తేదీ వరకు పిఠాపురం నియోజకవర్గంలోనూ, కాకినాడలోనూ పర్యటిస్తారని తెలిపారు. ఆయన జూలై 1న గొల్లప్రోరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీన తాడేపల్లి మండలం పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేయనున్నారు. రేషన్ సరుకుల అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 111వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.